మహాలక్ష్మి, నీతో ఒకసారి మాట్లాడొచ్చా? ఈ మెడికల్ టెస్టులు, డిఎన్ఏ రిపోర్ట్లు ఇవన్నీ కాదనలేని నిజాలే అవ్వచ్చు. మీరందరూ చెప్పేది కరెక్టే అవ్వచ్చు. కానీ నేను నమ్మింది నాకు నిజం అనిపిస్తుంది. నేను నిజాన్నే నమ్మాననిపిస్తుంది. మన ప్రేమ నిజం కాదా, భ్రమ? చూడండి, ఒక నిజాన్ని 100 సార్లు చెప్పి అబద్ధంగా మార్చొచ్చు గాని ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పినా నిజంగా మార్చలేము. కానీ నీ నమ్మకాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. నీ కళ్ళలో ఉన్న తీవ్రత చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్. నీలో ఉన్న ప్రేమను, పట్టుదలను చూసి నేను ప్రేమించాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు నీకొక భార్య ఉంది, ఫ్యామిలీ ఉంది, అలాగే ప్రాబ్లం కూడా ఉంది. ప్లీజ్ నన్ను మర్చిపోయి ముంబై వెళ్ళి మీ హెల్త్ కోసం ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ మామూలు మనిషిగా మారండి. ఇంతకంటే నేనేం చెప్పలేను. బాయ్, టేక్ కేర్. ట్రీట్మెంట్ గురించి యుఎస్ డాక్టర్స్ కూడా రిఫర్ చేస్తున్నారు. నన్ను ఎందుకు కొట్టావురా? హే మ్యాన్, వెరీ ఫనీ. వాట్ ఆర్ టాకింగ్? నన్ను నువ్వే కొట్టావు. నేను కొట్టడం ఏంటి సార్? ఐ జస్ట్ కేమ్ ఫ్రమ్ అమెరికా. మా తాతయ్య ట్రీట్మెంట్ గురించి వచ్చాను. మిమ్మల్ని కూడా చూడటం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ కొట్టావురా, గోల్ఫ్ షాట్ కొట్టావు. నేనెలా గోల్ఫ్ షాట్ కొడతాను? నాకు అసలు చెయ్యలేదు. బాబు లేరా? ఏంట్రా ఇది? లేమంటుంటే అమ్మా, అమ్మా, ఎన్నాళ్ళకి అమ్మ అని పిలిచావురా? ఎన్నాళ్ళకి పిలిచావురా? లోపం నాలోనే ఉందని అర్థమైంది. ముంబై వెళ్ళిపోదామమ్మా. వెళ్ళిపోదాం నాన్న.